విశాఖపట్నం పశ్చిమ నియోజకవర్గం పారిశ్రామిక ప్రాంతానికి చెందిన 60వ వార్డు లక్ష్మీగణపతి ఆలయం మెయిన్ రోడ్డు ప్రాంగణంలో ఎన్టీ రామారావు 30వ వర్ధంతి కార్యక్రమం విజయవంతంగా నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్యాతిథిగా పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ గణబాబు రావడం, నందమూరి తారక రామారావు చిత్రపటానికి పూలమాల వేసి జోహార్లర్పించి అనంతరం ఎన్టీ రామారావు తెలుగు ప్రజలకు, మహిళలకు, రాష్ట్రానికి ఆయన చేసిన అభివృద్ధి, ఆయన చేసిన మంచి పనులను ప్రజలకు తెలిపి ఎన్టీ రామారావుపై తమకున్న అభిమానాన్ని, భక్తిని, గౌరవాన్ని మరియు ఒక్కసారి తెలియచేసి జోహారలర్పించారు. ఈ కార్యక్రమంలో వార్డ్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, ప్రజలు, అభిమానులు, మహిళలు పాల్గొన్నారు. పులిహోరను అల్పాహారంగా పంచడం జరిగింది. విశాఖపట్నం పశ్చిమ నియోజకవర్గం పారిశ్రామిక ప్రాంతానికి చెందిన 60వ వార్డు లక్ష్మీగణపతి ఆలయం మెయిన్ రోడ్డు ప్రాంగణంలో ఎన్టీ రామారావు 30వ వర్ధంతి కార్యక్రమం విజయవంతంగా నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్యాతిథిగా పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ గణబాబు రావడం, నందమూరి తారక రామారావు చిత్రపటానికి పూలమాల వేసి జోహార్లర్పించి అనంతరం ఎన్టీ రామారావు తెలుగు ప్రజలకు, మహిళలకు, రాష్ట్రానికి ఆయన చేసిన అభివృద్ధి, ఆయన చేసిన మంచి పనులను ప్రజలకు తెలిపి ఎన్టీ రామారావుపై తమకున్న అభిమానాన్ని, భక్తిని, గౌరవాన్ని మరియు ఒక్కసారి తెలియచేసి జోహారలర్పించారు. ఈ కార్యక్రమంలో వార్డ్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, ప్రజలు, అభిమానులు, మహిళలు పాల్గొన్నారు. పులిహోరను అల్పాహారంగా పంచడం జరిగింది. తెలుసుకుందామా ఆయన చలనచిత్ర ప్రస్థానం, మన దేశం చిత్రం. ఆ చిత్రంలో ఆయన చెప్పినట్లుగా హలో, ఈరోజు అన్న నందమూరి తారక రామారావు గారు 30వ వర్షం సందర్భంగా ఎమ్మెల్యే గారు దీపావళి చేసి పేదలకు చీరలు పంచారు. ఇప్పుడు గర్వకారణం. ఎందుకంటే ఎక్కడో సంవత్సరం చేసి మర్చిపోతూ ఉంటారు, కానీ ఈ వార్డు కార్యకర్తలు ఎప్పుడు కూడా ఎన్టీఆర్ గారిని చిరస్మరణీయంగా గుర్తుపెట్టుకుని ఈ వార్డులో సేవా కార్యక్రమాలతో పాటు అన్నగారి నందమూరి తారక రామారావు గారు అంటే తెలియని వారు ఉండరు. షార్ట్కట్లో ఎన్టీఆర్ అంటారు. తెలుగు జాతి గౌరవాన్ని ప్రపంచవ్యాప్తంగా చాటి చెప్పిన వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే అది మొట్టమొదటి స్థానంలో నందమూరి తారక రామారావు గారు నిలుస్తారు. తెలుగువారు 3 పాత్రలు చేసి నిర్మాణ సారథ్యం, దర్శకత్వం, స్క్రీన్ ప్లే, డైరెక్షన్ అన్నీ కూడా ఆయనే అయ్యింది. 30 రోజుల్లో సినిమాని తయారు చేసి రిలీజ్ చేసి సంవత్సరం కూడా ఈ కార్యక్రమం చేస్తున్నారు. అలాగే ఏంటంటే అన్న ఎన్టీ రామారావు గారు బడుగు బలహీన వర్గాల కోసం ఒక పార్టీని స్థాపించి 9 నెలల్లో ఘనవిజయం సాధించి, ఎంతో విజయం సాధించి కూడుగుడ్డ నీడ అనే నినాదంతో ప్రజల్లోకి వెళ్ళడం జరిగింది. ప్రజలు కూడా అన్నగారికి బ్రహ్మరథం పట్టి ఎంతో మంచి కార్యక్రమం చేసినటువంటి అన్న ఎన్టీ రామారావు గారికి మరొకసారి నివాళులు అందరూ కూడా అర్పించి మన యొక్క ఈ ప్రాంతంలో ఇంకా మంచి కార్యక్రమం చేయాలని ఈ ప్రాంతంలో వచ్చినటువంటి మన ఆలపాటి సుబ్బారావు గారు, బోయిదా పప్పలరాజు గారు, తర్వాత రాము గారు, అలాగే కొండలరావు గారు, అలాగే మిగతా ముఖ్యమైన కార్యకర్తలు అందరికీ కూడా పేరులో కూడా అందరి పేర్లు చెప్పడం అవ్వదు కాబట్టి పేరును కూడా మీ అందరికీ కూడా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినందుకు మీ అందరికీ కూడా ప్రధానంగా తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాను.